Hello friends, welcome to UL Astrology. First of all, thank you for your support. ఈ రోజు మనము కడప జిల్లాలో ఈగర్గా వెయిట్ చేస్తున్న నియోజకవర్గం వచ్చి కడప పార్లమెంట్ సీట్. ఇక్కడ వైఎస్ఆర్ సిపి తరపున అవినాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ తరపున షర్మిల గారు పోటీ చేశారు. ఇక్కడ ఎవరు పార్లమెంట్కి వెళ్ళొచ్చు? వైఎస్ షర్మిల గారా ఆర్ వైఎస్ అవినాష్ రెడ్డి గారా? అక్క పార్లమెంట్కి వెళ్తుందా లేదా తమ్ముడు పార్లమెంట్కి వెళ్తారా? ఒక్కసారి వాళ్ళ చార్ట్ ప్రకారం అనాలిసిస్ చేద్దామండి. దానికంటే ముందు ఐఎమ్ నాట్ ఫ్యాన్ టు ఎనీవన్. ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజికల్ అనాలిసిస్ మాత్రమే. దీన్ని ఎవరు సెన్సిటివ్గా తీసుకోవద్దు. ఓకే, ఇప్పుడు పోలింగ్ డేట్, కౌంటింగ్ డేట్ ఎవరికి ఫేవరబుల్గా ఉన్నాయి, గ్రహాలు ఎవరికి ఫేవరబుల్గా ఉన్నాయి, షర్మిల గారికే ఆర్ అవినాష్ రెడ్డి గారు కానీ వాళ్ళ చార్ట్ చూద్దాం. ఫస్ట్ మనం వైఎస్ షర్మిల గారి చార్ట్ చూద్దాం. వైఎస్ షర్మిల గారి చార్ట్ ప్రకారం అయితే ధనుర్లగ్నం, కన్యారాశి, ఉత్తర పాల్గొని నక్షత్రంలో పుట్టారండి. ఈ లగ్నానికి శుభగ్రహాలు వచ్చేసి కుజుడు, సూర్యుడు అండి. ఈ కుజుడు ఈ లగ్నానికి 5వ ఇంటి అధిపతి, సూర్యుడు ఈ లగ్నానికి 9వ ఇంటి అధిపతి. బుధుడు మంచి చేస్తాడా అంటే బుధుడు 7వ ఇంటి అధిపతి, 10వ ఇంటి అధిపతి, 7th లార్డ్ అండ్ 10th లార్డ్. ఈ బుధుడు 7th లార్డ్ అండ్ 10th లార్డ్ వలన కేంద్రాధిపత్య దోషం ఏర్పడిందండి. అందువలన ఆ బుధుడు ఉన్న ప్లేస్మెంట్ని బట్టి, మెర్కురీ ఉన్న ప్లేస్మెంట్ని బట్టి మనము అనాలిసిస్ చేయాలండి. ఒకవేళ మెర్కురీ మంచి పొజిషన్లో ఉంటే, మంచి ఇంట్లో ఉంటే గుడ్ రిజల్ట్స్ ఇస్తానండి. ఒకవేళ బ్యాడ్ హౌస్లో ఉంటే బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాం. అలాగే జూపిటర్ ఈ లగ్నానికి అధిపతి జూపిటర్ అండి, గురువు. ఈ గురువు ఈ లగ్నానికి అధిపతి, అలాగే 4th లార్డ్ గారు అండి. 4th మెయిన్ రాశికి కూడా అధిపతి అండి. 1st లార్డ్ అండ్ 4th లార్డ్. ఫస్ట్ లార్డ్ ఇస్ నథింగ్ బట్, ఫస్ట్ హౌస్ ఇస్ నథింగ్ బట్ కేంద్ర హౌస్, కోణ హౌస్. 4th హౌస్ ఇస్ నథింగ్ బట్ కేంద్ర హౌస్. ఈ రెండు కేంద్ర కోణానికి, కేంద్రానికి లార్డ్షిప్ ఉండడం వల్ల జూపిటర్కి, ఆయనకి కూడా కేంద్రాధిపతి దోషం ఉంది. అందువల్ల ఈ జూపిటర్ న్యూట్రల్ గా బిహేవ్ చేస్తారు. కానీ ఎవరెవరు జాతక చక్రం ప్రకారం జూపిటర్ ఎక్కడ ఉంటే ఆయన ప్లేస్మెంట్ బట్టి ఆయన రిజల్ట్స్ ఇస్తారండి. ఒకవేళ మంచి ప్లేస్మెంట్ లో ఉంటే మంచి రిజల్ట్స్ ఇస్తారు, బ్యాడ్ ప్లేస్మెంట్ ఉంటే బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తారు. ఓకే, ఇది జూపిటర్ మెర్కురీ గురించి. ఇంకా పాపగ్రహాలు వచ్చేసి శనీశ్వరుడు, మూన్, చంద్రుడు అండ్ శుక్రుడు. ఇవి పాపగ్రహాలండి ఈ లగ్నానికి. ఇప్పుడు ఒకసారి ఈమె చార్ట్ చూస్తే ఈమె రాహుకేతువులు, ఫస్ట్ హౌస్ రాహు ఉన్నాడు, 7th హౌస్ లో కేతు ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఆమెకున్న దశ చూస్తే, ప్రజెంట్ జరుగుతున్న దశ జూపిటర్ దశ అండి, గురు దశ. ఈ గురువు ఎక్కడున్నాడు? గురువు 2వ ఇంట్లో ఉన్నాడు. 2వ ఇంట్లో ఎక్కడున్నాడు? మకర రాశిలో ఉన్నాడు. మకర రాశిలో గురువు డెబిలిటేట్ అయ్యాడు, నీచ స్థానం అండి. అదే కర్కాటకం అయితే ఆయనకి ఎగ్జాల్ట్ పొజిషన్. సో ఇక్కడ జూపిటర్ ఎవరితో కలిసి ఉన్నాడు? శుక్రుడితో కలిసి నీచంలో మకర రాశిలో ఉన్నాడు. ఓకే, ఇక్కడ బుధుడు ఎక్కడ ఉన్నాడు? ఈ హౌస్ ప్రకారం కేంద్రాధిపతి దోషం, 7th లార్డ్ అండ్ 10th లార్డ్. ఆయన ఎక్కడున్నాడు? ఆయన 12వ ఇంట వృశ్చిక రాశిలో ఉన్నాడు ఈ లగ్నానికి. ఓకే, బుధుడు. ఇప్పుడు చూద్దామండి ఎలక్షన్ పోలింగ్ డేట్ ఎలా ఉంది. ఎలక్షన్ పోలింగ్ డేట్ 13th May 2024. జూపిటర్ దశ, రాహు అంతర్దశ, రాహులో మళ్ళీ రాహు ప్రత్యంతర దశ, సాటర్న్ సూక్ష్మ దశ, మెర్కురీ ప్రాణదశ. చూడండి, జూపిటర్ దశ, రాహు ప్రత్యంతరం, సాటర్న్ సూక్ష్మం, మెర్కురీ ప్రాణదశ. ఈ మెర్కురీ చూడండి, ప్రాణదశ మెర్కురీ ఎక్కడ? 12th హౌస్ లో ఉన్నాడు. 7th లార్డ్ అండ్ 10th లార్డ్, మిథున రాశికి అధిపతి, కన్యా రాశికి అధిపతి 12లో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు పర్టికులర్ ఆ పోలింగ్ డేట్ 13th May చూస్తే సాటర్న్ ఉన్నాడు, శనీశ్వరుడు. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సాటర్నే ఉన్నాడు. ఆ సాటర్న్ మళ్ళీ ఎక్కడ ఉన్నాడు? శనీశ్వరుడు
7th హౌస్ లో. ఎవరింట్లో ఉన్నాడు? బుధుడి ఇంట్లో. ఎక్కడ? మిథున రాశిలో ఉన్నాడు. ఆ బుధుడు మళ్ళీ ఎక్కడ ఉన్నాడు? 12th హౌస్ లో ఉన్నాడు. ఓకే, ఇదంతా కనెక్షన్. మెర్క్యూరీ, సాటర్న్ ఈ కనెక్షన్ ఉంది. అలాగే మెయిన్ వచ్చే దశ, జూపిటర్ దశ వచ్చేసి ఆయన మకరంలో డెబిలిటేట్ అయిన దానివల్ల, సో గ్రహాలు అనేది పోలింగ్ డేట్ మీకు చూస్తే అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి. ఓకే, దీని ప్రకారం నెక్స్ట్ ఎలక్షన్ కౌంటింగ్ డేట్ చూద్దాం. ఎలక్షన్ కౌంటింగ్ డేట్ చూస్తే సేమ్, జూపిటర్ మహాదశ, రాహు అంతర్దశ, రాహు దశ 4th జూన్ 2024. మెర్క్యూరీ సూక్ష్మ దశ. ఇప్పుడు పర్టికులర్ 4th జూన్ చూస్తే మళ్ళీ వీనస్ ప్రాణదశ. చూడండి, వీనస్ ఎక్కడ ఉన్నాడండి? సెకండ్ లో ఉన్నాడు. ఈ లగ్నానికి వీనస్ మంచి చేస్తారా? లేదు. వీనస్ సిక్స్త్ లార్డ్. ఓకే, మంచేడు శుక్రుడు. శుక్రుడు 6th లార్డ్ అండ్ 11th లార్డ్, మంచేడు పాపగ్రహం. అలా సాటర్న్ కూడా పాపగ్రహం. సో ఈ వీనస్ ప్రాణదశ వచ్చింది. ఈ వీనస్ జూపిటర్తో కలిసి మకరంలో ఉన్నాడు. జూపిటర్ నీచంలో ఉన్నాడు ఆల్రెడీ నేను చెప్పినట్టు. సో 4th జూన్ చూస్తే పర్టికులర్ గా చూడండి, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మెర్క్యూరీ మళ్ళీ 12th లో ఉన్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ నుంచి ఎవరున్నారు? కేతు ఎక్కడ ఉన్నాడు? 7th హౌస్ మిథున రాశిలో ఉన్నాడు. ఎవరింట్లో? బుధుడి ఇంట్లో ఉన్నాడు. బుధుడు మళ్ళీ 12th హౌస్ లో ఉన్నాడు. ఇక్కడ 7th హౌస్ లో ఎవరితో కలిసి ఉన్నాడు? పాపగ్రహం శనీశ్వరు. వాళ్ళిద్దరు ఎనిమిస్, సాటర్న్ అండ్ కేతు. సో ఇవన్నీ చూస్తే కౌంటింగ్ డేట్ కూడా అనుకూలంగా లేవు. ఓకే, షర్మిలా గారి చార్ట్ ప్రకారం పోలింగ్ డేట్ అనుకూలంగా లేదు. అలాగే కౌంటింగ్ డేట్, ఎలక్షన్ కౌంటింగ్ డేట్ అనుకూలంగా లేదు. ఇప్పుడు ఒకసారి వైఎస్ అవినాష్ రెడ్డి గారి చార్ట్కి వెళ్దాం. ఓకే, వైఎస్ అవినాష్ రెడ్డి గారి చార్ట్కి వెళ్తే ఆయన లగ్నం వచ్చేసి మేష లగ్నం, సింహరాశి, పూర్వ పాల్గొని నక్షత్రం అని. ఓకే, ఈ లగ్నానికి, మేష లగ్నానికి మంచి చేసేవారు కుజుడు, సూర్యుడు, చంద్రుడు, జూపిటర్, గురువు. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ పోలింగ్ డేట్. ఓకే, ఎలక్షన్ పోలింగ్ డేట్ చూద్దామండి. చూడండి, ఏ దశ జరుగుతుంది? రాహు దశ జరుగుతుంది. రాహు ఎక్కడున్నాడండి? 2nd హౌస్ లో. ఎవరింట్లో ఉన్నాడు? శుక్రుడి ఇంట్లో. ఏ పొజిషన్ లో ఉన్నాడు? ఎగ్జాల్టేషన్, ఉచ్చ స్థితిలో ఉన్నాడు శుక్రుడు 2nd హౌస్ లో. ఓకే, నెక్స్ట్ అంతర్దశ ఏదండి? అంతర్దశ వీనస్ 13th May 2024. వీనస్ అంతర్దశ. వీనస్ ఎక్కడ ఉన్నాడండి? ఏముందో హీఈస్ ఇన్ 6th హౌస్. 6th హౌస్ ఎవరింట్లో ఉన్నాడు? ఫ్రెండ్లీ హౌస్ కన్యా రాశిలో. డెబిలిటేషన్ లో ఉన్నాడు, కరెక్టే. కానీ ఎవరింట్లో? బుధుడి ఇంట్లో. బుధుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ సూర్యుడితో కలిసి 5వ ఇంట్లో ఉన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఎవరికైనా ఈ మేష లగ్నానికి, ఓకే, 4th లార్డ్ మూన్ అయ్యాడు, 5th లార్డ్ సన్ అయ్యాడు. సన్ ఎక్కడ ఉన్నాడు? 5th హౌస్, ఓన్ హౌస్ లో, సింహరాశిలో ఉన్నాడు. ఎవరికైతే 4th లార్డ్ అండ్ 5th లార్డ్ కంజంక్ట్ అయ్యి ఏదైనా 4th హౌస్ లో కానీ 5th హౌస్ లో ఉంటే రాజయోగం వస్తుందండి. చూడండి, ఇక్కడ 4th లార్డ్ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ రెండు కలిసి, ఓకే, కేంద్రాధిపతి కేంద్రాధిపతి కోణాధిపతి ఇద్దరు కలిసి కోణంలో కూర్చొని 5th హౌస్ లో కూర్చోనండి. దీని వలన రాజయోగం అండి. సో అందువల్లనే ఆయనకి రాజయోగం. ఓకే, చూడండి. ఓకే, ఇది ఒక మెయిన్ రాజయోగానికి కారణం. ఇంకో రాజయోగానికి చూడండి, సాటర్న్ 7th హౌస్ లో ఉన్నాడండి. 7th హౌస్ ఏ పొజిషన్ ఉంటే ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ 9th చూడండి. 9th హౌస్ ఎలా ఉంది? జూపిటర్ ఏ హౌస్ లో ఉండి? ఓన్ హౌస్ లో, ధనుసు రాశిలో సొంత ఇంట్లో ఉన్నాడు. ఓకే, ఇది ఇంకా మంచి, ఏదైతే మంచి చేస్తాయో శుభగ్రహాలు, ఈయనకి ఏదైతే గ్రహాలు మంచి చేస్తాయో సూర్యుడు, చంద్రుడు, జూపిటర్, మార్స్, ఇవన్నీ వాళ్ళ ఓన్ హౌస్ లో కూర్చోండి. ఇక్కడ మార్స్ ఎక్కడ ఉన్నాడు? 8th హౌస్ లో ఉన్నాడు, కానీ ఓన్ హౌస్ వృశ్చిక రాశిలో ఉన్నాడు. సో దీనివల్ల మంచి చేసే గ్రహాలన్నీ ఆయన వాళ్ళ వాళ్ళ ఓన్ హౌస్ లో బాగున్నాయండి. ఎగ్జాల్టేషన్ లో చూడండి, రాహు ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు, సాటర్న్ ఎగ్జాల్టేషన్ లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు పోలింగ్ డేట్కి వద్దామండి. పోలింగ్ డేట్కి వస్తే 13th May 2022.
వీనస్ అంతర్దశ, వీనస్ ప్రత్యంతర్దశ, శాటర్న్ సూక్ష్మదశ, వీనస్ ప్రాణదశ. ఓకే చూడండి, సాటర్న్ ఏ పొజిషన్ ఆల్రెడీ చెప్పాను, ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు 7th హౌస్ లో. 7th హౌస్ ఎవరింట్లో ఉన్నాడు? వీనస్ శుక్రుడు ఇంట్లో వృషభంలో ఉన్నాడు. శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? 6వ ఇంట కన్యా రాశిలో ఉన్నాడు. ఈ శుక్రుడింట్లో వృషభంలో ఎవరు ఉన్నాడు? రాహు ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు. మెయిన్ దశ జరిగేదే మంచి దశ, రాహు దశ, ఎగ్జాల్టేషన్ దశ. ఓకే, ఇప్పుడు పర్టికులర్ 13th మే చూస్తే చూడండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు జూపిటర్ గురువు దశ, గురువు ఉన్నాడండి. ఆ గురువు 9వ ఇంటి భాగ్యాధిపతి, నవమాధిపతి, భాగ్యాధిపతి భాగ్యంలోనే ఉన్నాడు. సో అంతకంటే ఇంకా లక్ ఇంకొకటి ఉందండి, లక్. ఓకే, భాగ్యం అంటే లక్ అండి. 9th హౌస్ ఇస్ నథింగ్ లక్ హౌస్. సో ఈవినింగ్ వరకు, మళ్ళీ ఈవినింగ్ తర్వాత ఎవరున్నారంటే మళ్ళీ సాటర్న్ మళ్ళీ ఎగ్జాల్టేషన్. సో దీని ప్రకారం చూసుకుంటే 13th మే పోలింగ్ డేట్ ఈయన జాతకం ప్రకారం అనుకూలంగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఎలక్షన్ కౌంటింగ్ డేట్ చూద్దాం. ఎలక్షన్ కౌంటింగ్ డేట్ సేమ్, రాహు దశ, వీనస్ అంతర్దశ, వీనస్ ప్రత్యంతర్దశ. దానిలో ఏం జరుగుతుంది? మెర్కురీ సూక్ష్మ దశ. మెర్కురీ ఎక్కడ ఉన్నాడండి? 5th హౌస్ లో. ఎవరితో కలిసి ఉన్నారు? సూర్య చంద్రులతో కలిసి ఉన్నాడండి 5th హౌస్ లో. రాజయోగ ఏదైతే ఈ లగ్నానికి, మేష లగ్నానికి రాజయోగ కారకులో వాళ్ళతో పాటు మెర్కురీ కంజంక్ట్ అయి ఉన్నాడు. ఓకే, ఆ సూర్యుడు మెర్కురీ ఇద్దరు కంజంక్ట్ అయ్యడం వల్ల బుధాదిత్య యోగం కూడా వచ్చిందంట. ఓకే, ఇప్పుడు 4th జూన్ పర్టికులర్ కౌంటింగ్ డేట్ చూద్దాం. వీనస్ ప్రాణదశ. ఓకే, ఇప్పుడు చూడండి, వీనస్ ఆ కౌంటింగ్ డేట్ ఆఫ్టర్నూన్ వరకు 2-3 వరకు వీనస్ అండి, శుక్రుడు. ఓకే, శుక్రుడు మళ్ళీ బుధుడు అక్కడ ఎక్స్చేంజ్ అయిన వల్ల ఇక్కడ రాజయోగ కారకులు ఇక్కడ బాగుందండి. మళ్ళీ తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఎవరున్నారు? సూర్యుడు రాజయోగం. సో కౌంటింగ్ డేటు చాలా బాగుంది, పోలింగ్ డేటు చాలా బాగుంది. సో దీన్ని బట్టి చూస్తే అవినాష్ రెడ్డి గారికి గ్రహాలు పోలింగ్ డేట్ కానివ్వండి, కౌంటింగ్ డేట్ కానివ్వండి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్ కన్క్లూజన్కి వస్తే, వైఎస్ షర్మిలా గారి చార్ట్ ప్రకారం, హారోస్కోప్ ప్రకారం గ్రహాలు అనేది అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి. ఎలక్షన్ పోలింగ్ డేట్ కానివ్వండి, కౌంటింగ్ డేట్ కానీ. వైఎస్ అవినాష్ రెడ్డి గారి చూస్తే ఎలక్షన్ పోలింగ్ డేటు బాగుంది, కౌంటింగ్ డేట్ కి గ్రహాలు అనేది అనుకూలంగా ఉండి రాజయోగం అనేది క్రియేట్ చేస్తున్నాయండి. సో ఫైనల్ గా ఇక్కడ కడప పార్లమెంటు సీటుకి వస్తే అవినాష్ రెడ్డి గారికే ఎక్కువ మెజారిటీతో విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో పార్లమెంట్కి వైఎస్ షర్మిలా గారి కంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారే ఈసారి పార్లమెంట్కి వెళ్ళే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఓకే, యాజ్ ఫర్ దేర్ హారోస్కోప్స్. థ్యాంక్ యూ everyone. If you like my videos, please like and share. If you like my channel, please subscribe to my channel and support. Thank you.